వెంకట్ యాదవ్ గారు మా ప్రొడ్యూసర్ మాట్లాడతారు. అందరికి నమస్కారం అండి. స్టేజ్ మీద ఉన్న హుషార్ పిట్టల టీం అందరికి కూడా నమస్కారం. మొత్తానికైతే రిలీజ్కి దగ్గరికి వచ్చాము. మీ అందరు చూస్తుంటే మిమ్మల్ని చూస్తుంటే నాకు కూడా హ్యాపీగా ఉంది. మీ అందరిలో ఫేస్లో కూడా స్మైల్ ఉంది కాబట్టి ఎనర్జీగా ఉంటారు. మా ప్రెస్ మీట్ కోసం మీరు ఎందుకు ఎనర్జీ ఉంటారు, మా డైరెక్టర్ మధ్యలో కామెడీ చేస్తూ ఉంటాడు కాబట్టి హ్యాపీగా జరిగిపోతూ ఉంటుంది. థ్యాంక్ యూ. టైలర్ అందరికీ నచ్చింది కదండి. సినిమా కంటెంట్ అలా చెప్పేసినాం, సాంగ్స్ ఇచ్చేసినాం, అంత అయిపోయింది. సో రిలీజ్ అనేది 15 తారీఖు 15th ఆగస్ట్ రోజు విడుదల అవుతుంది. నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఒక మంచి ఫిలిం తీయగలిగినా కానీ అది ఎలా పోతుందని రోజు నిన్న 2 రోజుల నుంచి నాకు చాలా టెన్షన్ అవుతూ ఉంది. ఎందుకు అవుతుందంటే థియేటర్స్ ఎట్లా అవుతుంది ఏం కథ, నాకు ఆ వయసు తెలియదు కాబట్టి, ఐడియా లేదు కాబట్టి. బెక్కం సార్ చాలా సపోర్ట్ ఇస్తున్నారు, సురేష్ బాబు సార్, శిరీష్ సార్, ఆల్ ఇండస్ట్రీలో పెద్దలందరూ నాకు ఒక మంచి ఫిలిం తీసినావు నువ్వు, నీకు కంపల్సరీ మేము అందరం సపోర్ట్ ఇస్తామంటున్నారు. చాలా చాలా థ్యాంక్స్. అందరు పెద్దలందరూ కూడా చాలా థ్యాంక్స్. మా టీము ఈ రోజు వరకు, మీరు ఫస్ట్ నుంచి ఈ రోజు వరకు కూడా మాకు ఏ ప్రెస్ మీట్లో మేము ఎవరిని కూడా పిలిచే అర్హత నాకు లేదో నాకు తెలియదు కానీ, బట్ ఆల్సో వాళ్ళకు టైం లేకపోవచ్చు పెద్దవాళ్ళకు కూడా. అందుకే నేనేమనుకుంటున్నా అంటే సినిమా ఎలా కష్టపడి తీయగలిగాను, అదని ఎట్లయినా సరే మా వాళ్ళు ఎవరైతే ఉన్న టీం అందరు కూడా చాలా చాలా కష్టపడ్డ టీం అంతా ఆల్మోస్ట్ ముందుకు రానికి ప్రమోషన్ విషయంలో డైరెక్టర్ గారు కానీ, హీరోయిన్ కానీ, హాన్షి కానీ, హోల్ టీం చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు. లేండి ట్రై బెస్ట్. మనకు ఎవరు లేరు అనుకోవద్దు, మనకు భగవంతుడు ఉన్నాడు, నేచర్ ఉంది కాబట్టి మనకు అందరికీ హెల్ప్ చేస్తాను. అది ఒక్కటి నమ్ముతూ ముందుకు వస్తూ ఉన్నాను. ఇది ఒక్కటి మీ అందరు ఫస్ట్ నుంచి గమనించండి, మేమే పోరాడుతూ ఉన్నాం. మా పోరాటంలో మీరందరూ వచ్చి మాకు ఖచ్చితంగా విజయాన్ని ఇవ్వండి. ఒక ఆడపిల్ల, తెలుగింటి ఆడపిల్ల, తెలుగు ఫిలిం మన బాగా అన్నట్టు ఒక తెలుగు వాళ్ళం కాబట్టి కొంచెం నేను తెలుగుగా, మీరు అంటారు కదా అందరు క్వశ్చన్ ఒకటే ఉంటుంది, తెలుగు అందరు యాక్టర్ తీసుకున్నాను, తెలుగు డైరెక్టర్ తీసుకున్నాను, తెలుగు మ్యూజిక్ డైరెక్టర్ అందరు తెలుగు వాళ్ళు ఉంటారు ఈ ఫిలింలో. మన ఇంటి ఆడపిల్ల వాస్తవ గణేషన్ లీడ్ రోల్ అన్ష్ ఇద్దరు చేశారు కాబట్టి ఆ అమ్మాయి చాలా కష్టపడి సినిమా ఒప్పుకొని తను ఒక చిట్టి అనే క్యారెక్టర్ని చాలా చాలా చూసిన వాళ్ళందరూ ఇప్పటిదాకా మనము వరంగల్ కానీ ఎక్కడ కానీ పోయినాక అమ్మాయి చాలా చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ నేను డైరెక్టర్ ఫస్ట్ ఒక వర్డ్ అనాలనుకున్నా. ఫస్ట్ స్టోరీ విన్నప్పుడు నేను ఆ స్టోరీ మొత్తం చెప్పినప్పుడు ఏదైతే ఊహించుకున్నానో, ఇక్కడ మన వరంగల్ ఫస్ట్ షో జరిగినప్పుడు అరుపులు కేకలు పోగానే డైరెక్టర్ ఒక డైలాగ్ చెప్తాను డైరెక్టర్కి, బంగారం చాలా బాగా తీయగలిగినావు సినిమాని, నాకు సేవ్ చేసిన ఇంతమందికి లైఫ్ని ఇస్తున్నావు. అంటే సినిమా చేయడం గొప్ప కాదు, సినిమాని సరిగా డబ్బును కూడా నేను పెట్టిన ఖర్చుని సరిగా వాడుకొని దాన్ని కరెక్ట్గా కథ రూపంలో ఎవరికైతే ఏ క్యారెక్టర్ అయితే సూట్ అవుతుందో ఆ క్యారెక్టర్ చేసి వీళ్ళందరూ హిట్ చేస్తుంటే డైరెక్ట్కి ఒక్కసారి చిన్న క్లాప్స్ కొట్టి, పెద్ద క్లాప్స్ కొడితే మా డైరెక్టర్ భయపడుతుండు. పెద్ద క్లాప్స్ అంటావు నువ్వు, అంతకుముందు నేను స్పీకర్ అండి, అందుకే నేను అయితే మోటివేషన్ స్పీకర్, యాంకర్ కాబట్టి మనకు అలాంటివి వస్తాయి కదా మాటలు. మనం అట్లా మీడియా ముందు అలవాటు లేదు కాబట్టి యాంకర్ కూర్చున్నప్పుడు డైలాగ్లు వేరే ఉంటాయి, స్పేజ్ మీద మాట్లాడేటప్పుడు వేరే ఉంటాయి ప్రొనౌన్సియేషన్. ఇక్కడ డైరెక్ట్ చాలా గ్రేట్. దాంతోపాటుగా మన డిఓపి రుద్రసాయి గారు, చాలా థ్యాంక్స్. రుద్రసాయి గారు ఫస్ట్ నుంచి మాతో జర్నీ చేస్తూ ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే ఒక సినిమా మీద ఉన్న ప్యాషన్ తనకి, మంచి కథ రావాలని చాలా రోజుల నుంచి ఉంటాను కూడా. రుద్రసాయి గారు సినిమాని చాలా బాగా చూపించగలిగారు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ గారు చరణ్ అర్జున్ గారు అండ్ డైరెక్టర్ గారు రుద్రసాయి గారు, వీళ్ళు ముగ్గురు ఏంటంటే నాకు 3 స్తంభాలు, వీళ్ళు ముగ్గురు నా బంగారాలు. ఎందుకంటే వాళ్ళు నన్ను ఎందుకు చెప్తున్నా అంటే, ఇక్కడికి వచ్చినాక చాలా చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది ఒక ప్రొడ్యూసర్గా. కానీ వాళ్ళు ఏం చేసేదంటే సినిమాని వాళ్ళు ఎంత బాగా, ఈరోజు సినిమా అందరు నన్ను పొగుడుతున్నారు, సినిమాని ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళు ముగ్గురు చాలా చాలా హార్డ్ వర్క్ చేశారు సినిమాకి. ఆ తర్వాత ఒకళ్ళు సినిమాకి తోడైపోయారు. ఆ తర్వాత చిరంజన్ చాలా బాగా ఒక్కటే కార్డులో సాంగ్స్ అని రాసి, ఈరోజు మీరు అందరూ సాంగ్స్ అని ఎంజాయ్ చేస్తున్నారు. ఆ సాంగ్స్ అని రాసి ఒక్కటే సింగిల్ కార్డ్ పడి తను చాలా చాలా బాగా రాసి సినిమాకు కూడా తోడుండు. అంటే సినిమాకి నేను ఉంటే మీకు సపోర్ట్ చేస్తాను, తను కూడా తోడుండు నాకు. అలాగే నా క్రూ ఏదైతే టీం ఉందో వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు. భువనగిరిలో షో అయిపోయి వెళ్ళిపోతుంది, మీరు వెళ్ళండి. ఒక్కటే నిమిషం అండి. లాస్ట్ ఫైనల్ మాట ఏంటంటే, మాకు భువనగిరి షో నడుస్తుంది, నాకు షోకి వెళ్ళాలనేసి మా డైరెక్టర్ గారు చెప్తున్నారు. మా శివ కమ్ హియర్, ఒక్క నిమిషం అండి. ఫైనాన్షియల్ నేను ఈరోజు నిలబడ్డానంటే ఎలాంటి ప్రూఫ్ లేకోకుండా నాకు వెన్నంటూ ఉండి నాకు 2 సినిమాలకు చాలా సపోర్ట్ చేసినండి. గట్టి క్లాప్స్ కొట్టాను. మీరు అందరూ స్టేజ్ మీద ఉన్నారంటే, అంటే మీరు ఈరోజు సక్సెస్ పొందుతున్నారంటే
దాని వెనుక చాలా చాలా అంటారు కదా, సినిమా తీస్తే నేనేమి కోట్లు లేవు నా దగ్గర. ఓ 10 లక్షల చిట్టి, 20 లక్షల చిట్టి, 30 లక్షల చిట్టి పెట్టుకొని ఫ్రెండ్స్ 10 లక్షలు 5 లక్షలు సాఫ్ట్వేర్ జాబ్ చేసి 5 లక్షలు కొట్టారు, 2 లక్షలు కొట్టారు, ఇస్తుంది అలా చేసిన సినిమా. కొంతమందికి 50 లక్షలు, కొంత 30 లక్షలు అట్లా తీసుకున్న సినిమా. చాలా 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 కష్టాలు పడ్డాం, కానీ భగవంతుడు ఆయన దయ మా మీద ఉంచి మేము సక్సెస్ కాగలుగుతున్నాం. వేణుగోపాల్ సార్, సురేష్ బాబు సార్, జగదీష్ సార్, ప్రవీణ్ సార్ అండ్ శిరీష్ సార్, వీళ్ళందరికీ కృతజ్ఞతలు. సినిమాని నాకు లాస్ట్కి వచ్చే వరకు థియేటర్లు అన్నీ ఆటోమేటిక్గా నిండుతాయి. అది నమ్మకం ఉంది నాకు, ఎందుకంటే సినిమా పాజిటివ్ టాక్తో వెళ్తుంది కాబట్టి. థ్యాంక్ యూ ఉషర్పిట్ల యాక్టర్స్ అండ్ వాస్తవ్ గణేశన్, అన్షు, హోల్ టీమ్స్కి కృతజ్ఞతలు. మీరు అందరు ఎంజాయ్ చేయండి ఫిలింని. నో టెన్షన్ ఓన్లీ ఫంక్షన్. మా డైరెక్టర్ డైలాగ్ అది, నో టెన్షన్ ఓన్లీ ఫంక్షన్ అంటాడు కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మీడియా మిత్రులందరూ కూడా థ్యాంక్ యూ. మూవీ చాలా బాగా తీసుకెళ్తున్నారు, ప్రమోట్ బాగా చేస్తున్నారు. ప్లీజ్ రిక్వెస్ట్ ఒకటి, ఖచ్చితంగా ఈరోజు మీ ప్రివ్యూ అందరు చూడండి. నా ఒక్క చిన్న మాట, నాకు అందరు సపోర్ట్ చేసి నా మీడియా మిత్రులు, మీ ప్లేస్ నుంచి ఈ ప్లేస్కి వచ్చాను కాబట్టి మీరు ఖచ్చితంగా ఒక 2 గంటలు టైం ఇచ్చి సినిమా చూసిన తర్వాత మీరు ఏది చెప్తే చెప్పండి. కొంచెం మీరు పుష్ చేయండి. ఇప్పుడు ఎందుకంటే పెద్ద సినిమాలు ఉన్నాయి, పెద్ద సినిమా మధ్య నేను వస్తున్నా. నాకు మీ ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. భువనగిరిలో షో